మహర్షి గోశాల చింతగట్టులో ఈరోజు 3 కార్యక్రమాలు జరిగాయి. అందులో ద్వారకా సిటీలో మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే మహర్షి గోశాలలో ఆవులకు ప్రత్యేకంగా గరుకు స్తంభాల ఏర్పాటు, అలాగే పంచకర్మ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి. మహర్షి గోశాలలో గోవులకు ఉపయోగంగా ఉండడానికి గరుకు స్తంభాలు సామూహికంగా పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో దాతలు అందరూ వారు సమర్పించిన గరుకు స్తంభం వద్ద పూజలు నిర్వహించి స్వయంగా ప్రతిష్ఠించడం గొప్ప విషయం. దాదాపు మొత్తం 29 గరుకు స్తంభాలు ప్రతిష్ఠించినట్టుగా గురువుగారు సజ్జన రమేష్ గారు వారి మాటలలో వెలిపించారు. దీన్ని గరుకు స్తంభం అని తెలుగులో అంటాము. ఇది అగ్ని పురాణంలో, వాయు పురాణంలో, బ్రహ్మ విష్ణు ధర్మోత్తర పురాణాలలో ఈ గరుకు స్తంభం యొక్క అవగాహననే గొప్పనైనటువంటి విశిష్ట స్థానం ఉన్నది. ఈ స్తంభానికి ఏంటి అంటే మనం ఎవరికి ఈ రాయి వెళ్ళబెట్టి అక్కడ పెట్టి పోతున్నాం అనుకుంటాం, కానీ అలా కాదు. దీని యొక్క గొప్ప విశిష్టత ఏంటంటే కరుణాది అంటే దేవ అన్ని జీవరాశులకి భగవంతుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చాడు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చాడు భగవంతుడు. అంటే ఆ శరీరాలను అట్లా నిర్మాణం చేశాడు భగవంతుడు. గోవును గోమాతగా పిలుస్తూ సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించి పూజిస్తారు. గోదానానికి గోపూజకు ఎంతో ప్రాముఖ్యత సైతం లేకపోలేదు. పాపకర్మల ప్రాయచిత్తం కోసం, పితృదేవతల అనుగ్రహం కోసం గోవును పూజించడం శ్రేష్టం. గోశాలల్లో ఆవులకు దురద తీర్చుకోవడానికి ఏర్పాటు చేసే గరుకు స్తంభాలు అంటారు. ఇవి గోశాలకు గోవులకు శారీరక ఉపశమనం కలిగించడంతో పాటుగా పితృదేవతల అనుగ్రహాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదిస్తాయని ధార్మిక విశ్వాసం. అది లావట్టినప్పుడు అటువంటి వెనుక మీద పడకుండా చూసుకోండి. ఊరి ఎంత ముఖ్యమో అని అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. దయచేసి ఎక్కడ వాళ్ళకి నిల్చోండి. దేవేశ్వరీయం ఆలయ దూరం శరం దేవే
అభ్యవారణపాయనే యయా రూపాణి కుందావయంతి ఏషాకం శ్రీదేవ పరమే జనిత్రే సున్నమశీమహే మానోహాసే ద్విచక్షణో ఆయురిన్న ప్రదీర్యదా అనందాశ్చక్షుషా వయో జీవా జ్యోతిరసీమహి సువజ్యోతిరుదామృతం శ్రోత్రేణ భద్రముద శృణ్వంతి సత్యం శ్రోత్రేణ వాను అరాణమే విపరిసర్వం బభూవ ప్రాణో రక్షతి విశ్వమేజతే ప్రియో భూత్వా బహుదా బహూని సై సర్వం యానశే यो देवो देवेषु विभूरन्दः आबृदूता क्षत्रियध्वगद्विषा अमित्राणं मनसोपशिक्षत अग्रं देवानामिदमत्तनुजुगुप्यते अद्य देवेषु गृहम् आनयेतु पुरश्चरं मन అనంతరం మహర్షి పంచకర్మ వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు. ఈ యొక్క పంచకర్మ వెల్నెస్ సెంటర్లో పంచకర్మ చికిత్సలు, అభ్యంగన, స్టీమ్ బాత్, శిరో అభ్యంగం, పాద అభ్యంగం, కటివస్తి, జానువస్తి, గ్రీవవస్తి, ఉరువస్తి, మేరువస్తి, అక్షితార్పణం మొదలగునవి చికిత్సలు ఈ యొక్క సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. మన వరంగల్ ఉన్నటువంటి అనంతలక్ష్మి మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ కూడా కొన్ని సంవత్సరాలు ప్రొఫెసర్గా చేశారు. పంచకర్మలో స్పెషలైజేషన్, రిటైర్ అయ్యారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వారి యొక్క సహకారంతో, వారి యొక్క సంకల్పంతో గత సంవత్సరం తీసుకున్న సంకల్పం 3 నెలల క్రితం సాకారమైంది. వారు స్వయంగా వచ్చి మనకు సలహాలు ఇచ్చి ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. ఈరోజు మళ్ళీ ఒక కొత్త ప్రాంగణం 3 నెలల లోపలనే ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమం ఉన్నారు, వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే క్రమక్రమంగా వరంగల్ పట్టణానికి ఒక గొప్ప శోభను కలిగించే పంచకర్మ ఒక సామ్రాజ్యం రాబోతుంది. డాక్టర్ సంజయ్ రమేష్ గారి అకుంఠిత దీక్ష, వారి దాని పట్ల పట్టుదల, ఆయుర్వేద శాస్త్రం పట్ల ప్రేమ, ఇప్పటిదాకా గోవులను బాగా చూసుకున్నారు, ఇప్పుడు ఆయుర్వేదం చూడడానికి సిద్ధపడ్డారు. ఇంకా ఆయన ఆధ్వర్యంలో ఆయుర్వేదం చాలా ముందుకెళ్తుంది. ప్రజలకు విశేషంగా అంటే కోవిడ్ తర్వాత ప్రజలకు ఆయుర్వేదం అంటే ఏదో అర్థమైంది. కోవిడ్లో సెంట్రల్ గవర్నమెంట్ రకరకాల కషాయాలు, క్యాప్సూల్స్, అశ్వగంధ క్యాప్సూల్స్ వాడమని చాలా ప్రచారం జరిగింది. అప్పుడు అందరూ కారడము, జలుబులు, సైనసైటిస్ ఇలాంటి చాలా బాధపడుతున్నారు. ఒక సెటిసైన్ టాబ్లెట్ వేసుకొని గడుపుతుంటారు కాలం. అలాంటి వాళ్ళ జీవితమే ఎందుకు ఇది నాకు అంత ఆపుతూ ఉంటారు అన్నమాట. ఇంగ్లీష్లో మందులు లేవు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మన దగ్గర ఒక వంటింగ్ చేపిస్తాం, వమన కర్మ అంట. పంచకర్మలో మొదటి కర్మ వమన కర్మ. ఆ వమన కర్మ 10 రోజుల్లో కానీ మనం చేసామంటే ఈ ఛాతి, గొంతు, ముఖము, మెదడులో ఉండే కఫమంది వెళ్ళిపోతుంది. వారం రోజుల లోపల 25 సంవత్సరాల నుంచి అలర్జీ వెళ్తుంది.
అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మహర్షి గోశాలలో ఉన్నాము. ఇక్కడ చాలా బృహత్తరమైన కార్యక్రమం జరుగుతుంది. మన యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు మహర్షి గోశాల సర్జన రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం ముఖ్యంగా సార్ని కలిసి మనం తెలియజేసుకుందాం. ఈ రోజు నాడు సార్ మీ యొక్క మాటల్లో చెప్పండి, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ఈ రోజు నాడు జరిగినటువంటి ఒక ఆయుర్వేదం ఒక పెద్ద హాస్పిటల్ లాగా అనిపిస్తుంది దీన్ని చూస్తూ ఉంటే. ఏ రకంగా దీన్ని స్టార్ట్ చేశారు, దీని వెనుక ఉన్నటువంటి మీ లక్ష్యం ఏంటిది అనేది సో మీరు అందరూ ఒకసారి తెలియజేస్తే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అందరూ నమస్కారం. నా పేరు సర్జన రమేష్. ఈ మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే 3 రకాల కార్యక్రమాలు. ఒకటేమో మొక్కలు నాటే కార్యక్రమం, వన మహోత్సవ కార్యక్రమం మొదలు పెట్టాము. ఇక్కడ గోశాల పక్కన పార్క్ ల్యాండ్, అట్లాగే ఒక టెంపుల్ ల్యాండ్ లో దాదాపు ఒక 45 మొక్కలు దైవ వృక్షాలతో సహా రకరకాల వృక్షాలు ఈరోజు చెట్లు నాటడం కార్యక్రమం జరిగింది. మర్రి, జువ్వి, మేడి, మారేడుతో మొదలుకొని జమ్మి, ఉసిరి, పారిజాతం, అశోక, ఈ రకంగా దాదాపు కొన్ని రకాల మొక్కల్ని 45 రకాల మొక్కలు నాటడం జరిగింది. రాబోయే తరానికి ఒక అద్భుతమైనటువంటి ఆక్సిజన్ అందించేటువంటివి, అట్లాగే ప్రకృతిని కాపాడేటువంటి వృక్షాలు అవన్నీ కూడా పక్షులకు కానీ అన్నిటికీ నీడనిచ్చేటువంటిది, మనల్ని ఆరోగ్యాన్ని కాపాడేటువంటి మొక్కలు. ఈ వర్షాకాలం కనుక ఈ సీజన్ లో కొన్ని వేల మొక్కలు నాటాలి అని చెప్పి మహర్షి గోశాల కేంద్రంగా సంకల్పం తీసుకున్నాం. అందులో మొదలుగా ఈ రోజు 45 మొక్కలు నాటడం జరిగింది. రాగానే చేసిన పని అది మొదట మొక్కలు నాటే కార్యక్రమం. దాని తర్వాత కార్యక్రమం మహర్షి గోశాలలో దాదాపు 29 ఈ రోజు 29 గరుకు స్తంభాలు ఏర్పాటు చేశాము. దాదాపు ఒక 100-120 మంది వచ్చారు. ఈ రోజు ఆ గరుకు స్తంభాల స్థాపనలో పార్టిసిపేట్ చేశారు, పూజ చేశారు. ఆ 3 దేవతలకు నిలమైనటువంటి ఆ గోమాత యొక్క సేవలు ఈరోజు తరించారు. ఈ రోజు 29 గరుకు స్తంభాల స్థాపన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజున ప్రోగ్రాం జరిగింది, ఇప్పుడు భోజన ప్రసాదం జరుగుతుంది. ఈ 2వ కార్యక్రమం గరుకు స్తంభాల స్థాపన మహర్షి గోశాలలో. 3వ కార్యక్రమం ఏంటంటే పంచకర్మ యూనిట్ ఓపెనింగ్. ఈ రోజు మీకు తెలుసు, గత 3 నెలల క్రితం ఈ చిన్న ప్రాంగణంలో ఈ పంచకర్మ యూనిట్ స్టార్ట్ చేశాము. పంచకర్మ అంటే మన బాడీని క్లీన్ చేసేటువంటి పద్ధతులు మీరు ఇక్కడ బోర్డులో చూడొచ్చు. వమనం, విరేచనం, నస్య, వస్తి అండ్ రక్తమోక్షణ అనేటువంటి ఒక 5 రకాల కర్మలు. అంటే మనిషికి ఏ రోగం రాకుండా జీవించి ఉన్నంత కాలం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఈ బీపీలు, షుగర్లు, రక పక్షపాతాలు ఇట్లా రోగాలు రాకుండా కాపాడబడాలి అంటే మన బాడీ ఎప్పుడు క్లెన్జింగ్ అంటే క్లీన్ అయి ఉండాలి, శుద్ధి ప్రక్రియ జరగాలి. ఇది ఆయుర్వేదంలో మొదటి మెట్ అన్నమాట, అంటే శుద్ధి అనేది. సో అలాంటి కార్యక్రమం లేకుండా జనరల్ గా మనం ఏదో మందులు వాడుతుంటాం, దానివల్ల పూర్తి ఫలితం రాదు. కనుక పంచకర్మ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం, అందరికీ తెలుసు. అలాంటి పంచకర్మ మనం ఇక్కడ మహర్షి గోశాలలో 3 నెలల క్రితం మొదలు పెట్టాము. ఒక రూమ్ లో మొదలు పెట్టాము. దానికి విశేష స్పందన కలిగింది. సర్వైకల్ స్పాండిలిసిస్, మెడల నొప్పి సంబంధించి కానీ, కటి వస్తి అంటే L3, L4 డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ కానీ, జాను వస్తి అంటాం అంటే మోకాలకు సంబంధించి కానీ, శిరోధార తలకు సంబంధించి పక్షవాతంతో సహా, పార్కిన్సన్ తో సహా రకరకాల వ్యాధులకు సంబంధించి మనం మొదలు పెట్టాము. గత 3 నెలల నుంచి చేస్తున్న కార్యక్రమం ఇది. అద్భుతమైన స్పందన ఉంది. మంచి స్పందన రావడం వల్ల ఇంకా కొంత యూనిట్ ఎక్స్పాండ్ చేసాం. మీరు చూసారు ఈ పంచకర్మ యూనిట్ 3 రూములతోటి కొత్త యూనిట్ స్టార్ట్ చేశాము. ఎంతో స్పందన వస్తుంది. బయట మనకు ఎంతో ఖర్చు, నిజానికి పంచకర్మ అనేది చాలా కాస్ట్లీ. అలాంటి దాన్ని కూడాను సగంలో సగానికి తక్కువ ధరకు ఈ ట్రస్ట్ ద్వారా అందించాలని ఒక సంకల్పంతో నో ప్రాఫిట్ నో లాస్ అనే ఒక బేసిస్ మీద దీన్ని అందించాలనే సంకల్పంతో మొదలు పెట్టాము. ఈ రోజు మీరు చూసారు కొన్ని వందల మంది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి వచ్చారు, దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఈ ఉత్సవాలు కూడా పార్టిసిపేట్ చేశారు. మా సంకల్పం ఏంటంటే రాబోయే రోజులలో ఎంతో మంది వచ్చి ఇక్కడ నేర్చుకొని ఏది ఈ పంచకర్మ ఏ విధంగా చేయాలి, రకరకాల వ్యాధుల్లో ఏ విధంగా క్లెన్జింగ్ ప్రాసెస్ ఏ విధంగా శుద్ధి చేసుకోవాలనే కార్యక్రమాన్ని ఇక్కడ శిక్షణ ఇస్తుంటాము. ఎంతమంది వచ్చి నేర్చుకుంటున్నారు. ఈ రకంగా ఎవరికి వాళ్ళు శుద్ధి చేసుకోవచ్చు. అది లేదంటే ఇక్కడికి వచ్చినా కూడా మనం ఇక్కడ థెరపిస్ట్లు అంటాము, ఇక్కడ చేస్తూ ఉంటారు. మనకు తెలుసు, మనం ఏమైనా పంచకర్మ చేయాలి అంటే ఫేమస్ కేరళ వెళ్తే కొన్ని లక్షల రూపాయల ఖర్చు, చాలా ఖర్చు కూడుకున్నటువంటిది. అలాంటిది మనకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్లో ఆ కార్యక్రమం రూపకల్పన చేశాము మా ట్రస్ట్ ద్వారా. ఈ రోజు మంచి స్పందన ఉంది. ఈ రోజు ఓపెనింగ్ అన్ని రకాల వసతులతోటి, స్టీమ్ బాత్ తో సహా, అదేవిధంగా బాత్రూమ్ తో సహా, విరేచన కర్మకు, వస్తి కర్మకు, నస్యకు, అన్నిటి కర్మలకి అంటే అన్ని కార్యక్రమాలకి అనువు ఉండే విధంగా ఈ రోజు ఈ మహర్షి గోశాల ఈ విశాలమైన ప్రాంగణంలో ఈ యూనిట్ స్టార్ట్ చేశాము. సో దీన్ని అందరూ కూడాను వచ్చి ఉపయోగించుకోవచ్చు. ఎంతో అద్భుతమైన కార్యక్రమం ఇది. మన శుద్ధి ప్రక్రియ ఎలాంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఆ వ్యాధులు నివారించుకునేందుకు రూపాయి ఖర్చు లేకుండా, 1 రూపాయి మందు లేకుండా కేవలం మన ఈ శుద్ధి ద్వారా మాత్రమే రోగాలు నయం చేసుకునేటువంటి కార్యక్రమం. ఇందాక పంతులు రఘుపతి గారు MD పంచకర్మ వారు మీతో మాట్లాడారు. ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికింది. అందరూ కూడాను ఇక్కడ మహర్షి గోశాల కేంద్రంగా జరిగేటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఇక్కడ అందరూ బాగుండాలని తీసుకునే సంకల్పము అది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా గురువుల్ని ప్రార్థిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.